ఆర్థరైటిస్ ఉంది అని నోటీస్ చేయడం, దానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఏం చెప్తారు సార్? ఆర్థరైటిస్ అనేది జనరల్లీ అంటే జాయింట్స్ ఉండడం వల్ల ఆర్థరైటిస్ మెయిన్లీ 2 టైప్స్ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరుగుదల వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. ఇంకొకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. సిమ్టమ్స్ ఎలా అంటే పెయిన్ ఉంటుంది. ఫస్ట్ సిమ్టమ్ పెయిన్, తర్వాత స్టిఫ్నెస్ వస్తుంటుంది, తర్వాత డిఫార్మిటీ అంటే బెండ్ కావడం వస్తుంది, తర్వాత మూమెంట్స్ తక్కువైపోతుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆర్థరైటిస్ డయాగ్నోస్ చాలా ఈజీ. ఎక్స్రే చేయడం వల్ల తెలుస్తూ ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో. బ్లడ్ టెస్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటుంది. వేరే టెస్ట్ ఉంటాయి, సిరీస్ ఆఫ్ టెస్ట్ చాలా సింపుల్ చేయవలసి ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో సమ్ టైమ్ ఎంఆర్ఐ స్కాన్ అవసరం ఉంటుంది ఇనిషియల్ ఆర్థరైటిస్లో. ఇవి ఒకటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటిదంటే మనం ఇనీషియల్గా డయాగ్నోజ్ చేసి ఎర్లీ ట్రీట్మెంట్ ఎర్లీ డయాగ్నోజ్ చేసామనుకోండి, చాలా వరకు సివియర్ ఆర్థరైటిస్ను ప్రివెంట్ చేయొచ్చు, ఆపరేషన్స్ కూడా ప్రివెంట్ చేయడానికి. ఓకే, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది ఎక్కువగా మహిళల్లో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో అయితే యంగ్స్టర్స్లో బాగా ఎక్కువగా చూస్తున్నాం సార్. అంటే అసలు ఇది రావడానికి రీజన్ ఏంటి సార్? స్ట్రెస్ వల్ల కూడా అనుకోవచ్చా? అంటే స్ట్రెస్ రిలేటెడ్ కాదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన ఓన్ బాడీ జాయింట్ లైనింగ్కు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. నోబడి నోస్. ఒకసారి చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటుంది. సో మన ఓన్ బాడీ మన జాయింట్ డ్యామేజ్ చేస్తుంది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల. అది ఎందుకు వస్తుందని చెప్పలేం, కానీ ఇనీషియల్గా డయాగ్నోసిస్ చేయగలిగితే దాని రెమెడీస్ చాలా ఉన్నాయి. మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ లేటెస్ట్ టెక్నాలజీతో చేయడానికి ఉంటుంది. ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ చేయడానికి ఓకే, అంటే ఇది తగ్గిపోయాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉందా సార్? ఉంటుంది. అంటే జనరల్ ఎలా చేస్తాం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఇనీషియల్ ట్రీట్మెంట్ హై డోస్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది రిలాప్స్ అంటాం. అంటే కంట్రోల్ అయిన తర్వాత మెయింటెనెన్స్ డోస్ చేస్తారు. ఆ మెయింటెనెన్స్ డోస్ వల్ల ఏం సిమ్టమ్స్ లేకుంటే కొన్ని రోజులకు ఆపేస్తాం. మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. కానీ ఛాన్స్ ఉంది, అంటే రిలాప్స్ కావడానికి ఛాన్స్ ఉంది. సో ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. వచ్చిన తర్వాత ఫాలో అప్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 6 months డాక్టర్ దగ్గరికి వెళ్ళవచ్చు. డి విటమిన్ కానీ విటమిన్ లోపం ఎక్కువగా ఉందని చెప్పేసి ఫుడ్ తీసుకోవడానికన్నా కూడా సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు అందరూ. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎలా తీసుకోవచ్చు అంటారు? విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్. యాక్చువల్లీ దాన్ని హార్మోన్ అంటాం. ఎందుకంటే విటమిన్ డి ప్రతి పార్ట్కు ఇంపార్టెంట్. మన బ్రెయిన్కు మంచి షార్ప్గా ఆలోచించాలంటే, మన విజన్కు, స్కిన్, కిడ్నీ, లివర్, బోన్స్కు, మసిల్స్కు అన్నిటికీ చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ డి న్యాచురల్గా ఎలా అంటే మనము ఎండలో 30-40 minutes ఉండమనుకోండి, మనకు సరిపోయినంత విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. మన స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. కానీ ఇది ఏ టైంలో అల్ట్రావైలెట్ రేస్ వల్ల 10 AM నుంచి 3 PM మధ్యన కూర్చోవాలి. ఇప్పుడు ఎండలు ఇలా ఉన్నాయి, కూర్చోవాలంటే నాట్ పాసిబుల్. అందుకని ఎవరికైతే వీలవుతుందో మేబీ వీక్లీ 2-3 times ఫేస్ ఎక్స్పోజ్ చేయకుండా బ్యాక్, వార్మ్స్ ఎక్స్పోజ్ చేసి కూర్చున్నారనుకోండి ఒక 20-30 minutes, మనకు రీజనబుల్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి వస్తూ ఉంటుంది. అది లేదు, ఈరోజు రేపులో అందరూ ఐటీ, టీవీ ఇటువంటి యాంకరింగ్ ఇవి చేస్తూ ఉంటాం కదా, ఏసీలో ఉంటాం మార్నింగ్ వచ్చి సాయంత్రం వరకు. అటువంటి వాళ్ళు సప్లిమెంట్ అనేది ఇంపార్టెంట్. ఎవరికైతే కొంచెం తక్కువ ఉందో ఇనీషియల్గా ప్రాబబ్లీ 60,000 units తీసుకోవాలి వీక్లీ ఒకసారి 6 weeks. తర్వాత మంత్లీ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. మనము టాబ్లెట్స్ కానీ లిక్విడ్ కానీ తీసుకోవడం అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్లీ టాక్సిసిటీ అని ఉండదు. ఒకవేళ ఇంజెక్షన్ తీసుకుంటే విటమిన్ టాక్సిసిటీ రావడానికి ఛాన్స్ ఉంది. దానివల్ల వెరీ అకేజనల్లీ బ్లైండ్నెస్ వస్తుంటుంది. ఇంజెక్షన్స్ ఎవరికి అవసరం ఉంటుంది అంటే చిన్నపిల్లల్లో టాబ్లెట్ తీసుకోవడం కష్టం వాళ్ళకి. చిన్నపిల్లల్లో డాక్టర్ అడ్వైస్ ప్రకారము ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది, ఇవ్వచ్చు వాళ్ళకి. కానీ అడల్ట్స్లో మెజారిటీ వాళ్ళకి ఇంజెక్షన్స్ అవసరం ఉండదు. ఇనీషియల్గా థెరపాటిక్ డోస్ అంటే డెఫిషియన్సీ కరెక్ట్ చేయడానికి, తర్వాత మెయింటెనెన్స్ తీసుకోవడం వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, అంటే ఇప్పుడు B12 లేకపోయినా సరే ఇంజెక్షన్స్ సజెస్ట్ చేస్తారు కదా డాక్టర్స్, దానివల్ల కూడా కంటి చూపుకి ఇబ్బంది అన్నది ఉంటుందా అండి? విటమిన్ B12 కంటి చూపుకి సంబంధం లేదు, కానీ విటమిన్ బి ఇంజెక్షన్స్ అవసరం లేదు చాలా వరకు. ఎందుకంటే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఎప్పుడు ఇస్తాం మనము తినడము అబ్జార్ప్షన్ లేనప్పుడు ఇంజెక్షన్స్ అవసరం ఉంటాయి. ఎవరైతే తినలేక శక్తి లేదో,
సిక్ అయిన వాళ్ళకు లేకపోతే ప్రాబ్లం ఉన్న వాళ్ళకు. కానీ ఎవరికైతే హెల్దీగా ఉండి నార్మల్ డైజెస్టివ్ సిస్టమ్ ఉందనుకోండి, టాబ్లెట్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఇంజెక్షన్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంజెక్షన్ సరిగా ఇవ్వకపోవచ్చు, ఓసారి నరువు దగ్గర ఇస్తే నరువు డ్యామేజ్ అవ్వడానికి ఉంటుంది, ఇంజెక్షన్ ఆప్సెస్ అని దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అడల్ట్స్లో ప్రిఫరబుల్లీ టాబ్లెట్స్ ఆర్ బెటర్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది డి విటమిన్కి సంబంధించి తీసుకుంటున్నప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ చెప్పారు, అది డి విటమిన్కి సంబంధించి. ఓకే, సో టాబ్లెట్స్ ఓకే, కానీ ఇంజెక్షన్ దాకా వెళ్తే ఏంటంటే కంటి చూపు ఇబ్బంది వచ్చే అవకాశం. B12 కానీ విటమిన్ డి కానీ ఈ రెండు కామన్ డెఫిషియన్సీస్. అవును. సో టాబ్లెట్స్ ఫామ్లో చిన్నపిల్లలు తప్పితే పెద్దవాళ్ళందరికీ టాబ్లెట్స్ ఆర్ లిక్విడ్ ఫామ్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.